అమ్మా, అప్పుడు ఆ యాడ్స్ చేయమని నేనే అన్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే శౌర్యకి ఇష్టం లేకుండా, అనుమతి లేకుండా చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒక్కసారి ఆలోచించమ్మా. మావయ్య, ఆయన్ని బయటకు తీసుకురావాలి అంటే 10 లక్షలు కావాలంట. నాకింతకు మించి వేరే దారే తెలియట్లేదు. అది కాదమ్మా, తనకి ఈ ఫీల్డ్ అంటేనే ఇష్టం లేదు. తన మాట కాదని నువ్వేలా డబ్బులు సంపాదించి తనను విడిపించావని తెలిస్తే వాడు కోప్పడతాడేమో. అది రేపు మీ మధ్య అభిప్రాయ భేదాలను తీసుకొస్తుంది. ఒక్కసారి ఆలోచించమ్మా. నేను ఆలోచిస్తూ కూర్చుంటే పోలీస్ స్టేషన్లో కూర్చుండిపోయిన శౌర్య సార్ని విడిపించుకోలేం మావయ్య. నా భర్తని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. నేను న్యాయంగా ఈ పని చేస్తున్నాను. నేనేం తప్పు చేయట్లేదు, అప్పు చేయట్లేదు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం, దాంట్లో డబ్బు సంపాదిస్తున్నాను. హలో సార్. మేడం, హాయ్ సార్. మీరు మా ప్రోడక్ట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఒకసారి ఈ అగ్రిమెంట్స్ చదువుకొని సైన్ చేయండి. ఆ, పర్వాలేదు సార్. మీ కంపెనీ గురించి ప్రైమరీ ఎంక్వైరీ చేశాను. చాలా మంచి రెస్పాన్సే ఉంది. నో ప్రాబ్లం సార్, వీ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ ఫర్ ఇట్. సార్, ఎక్కడ సైన్ చేయాలి? ఇదిగో ఇక్కడ చేయండి. ఆ, నా కొడుకు కోసం రామలక్ష్మి రిస్క్ తీసుకుంటుందేమో అని కంగారుగా ఉంది. ఈ విషయం వాడికి తెలిస్తే ఊరుకుంటాడా? సారీ సార్, నన్ను క్షమించండి. మీకు చెప్పకుండా ఫస్ట్ టైం ఇలాంటి పని చేస్తున్నాను, అది మీకోసం. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. సార్, కంగ్రాచులేషన్స్. నౌ యూ ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్కి 10 lakhs తీసుకోండి. థ్యాంక్ యూ సార్. మావయ్య, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుని అటు నుంచి అట్టే లాయర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దాం.